హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. చాలా రోజులు అయిందండి మీ ముందుకు వచ్చి. కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ మధ్య వీడియోలు చేయట్లేదు. నేను నా వీడియోలు ఏముంటాయిలేండి, వండుకోవడం, తినడం, వండింది మీకు చూపించడం, అంతే కదా. సో ఈరోజైతే నేను రాగి మిల్లెట్ తోటి జావకి పౌడర్ తయారు చేశానండి. దాంతో జావ తీసుకుంటున్నాను నేను. ఆ మిల్లెట్స్ తోటి చేసిన జావ అయితే హెల్త్కి చాలా మంచిది. ఓయేమో కొన్ని వేల వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో. కానీ నా ఇదితో నేను ఎలా చేసుకుంటాను, ఎప్పుడు వాడుతూ ఉంటానండి అది. కానీ అది ఎప్పుడు పెట్టలేదు నేను. ఈరోజు అది మీ ముందుకి తీసుకొస్తున్నాను. మిల్లెట్స్ తోటి జావ చేసుకుంటున్నానండి. ఆ మిల్లెట్స్ తోటి పౌడర్ ఎలా చేశాను అనేది మీకు నేను చూపిస్తాను ఇప్పుడు. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జావలో చూడండి, నేను అలసందలు, ఎర్రకందిపప్పు, సజ్జలు, మళ్ళీ వచ్చి పచ్చి శనగలు, ఇవి రాజ్మా అండి, ఇవి పెసరపప్పు, పెసలు, మళ్ళీ కొర్రలు, అండు కొర్రలు, మళ్ళీ వచ్చి ఇంకేం చేస్తానంటే రాగులండి. రాగులు మాత్రం 2 గ్లాసులు వేసాను, అన్నీ 1 గ్లాస్ అయితే. సో ఇలాంటివన్నీ కలిపి బాగా దూరగా వేయించుకొని ఇలా ట్రేలో వేసేసుకొని బాగా చల్లార్చుకోవాలండి. చల్లార్చుకున్న తర్వాత దాన్ని చక్కగా అంత జీలకర్ర వేసి దాంట్లో ఆ క్లిప్ మిస్ అయిపోయిందండి, పౌడర్ చేసి జల్లెడ పట్టుకొని ఇలా డబ్బాకి వేసి పెట్టేసుకుంటే రోజు ఒక మనిషికి ఒక పెద్ద స్పూను, ఒక 2 గ్లాసుల నీళ్ళు, ఇదే క్వాంటిటీ అండి, చాలు. మీరు మధ్యాహ్నం దాకా చక్కగా ఎనర్జెటిక్గా మీ పని మీరు చేసుకోగలుగుతారు. సో నేనైతే చాలా ఇష్టంగా ఇది చేసుకుంటాను, చాలా ఇష్టంగా తాగుతానండి. మార్నింగ్ టైము బ్రేక్ఫాస్ట్కి బదులు ఇలాంటి జావ తాగితే ఒళ్ళు పెరగకుండా ఉంటుంది, షుగర్ కంట్రోల్లో ఉంటుంది, ప్లస్ చాలా ఆరోగ్య లాభాలు ఉన్నాయండి. నేనైతే ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాను అది. అందుకని నేను ఎక్కువగా ఇలాంటి జావల్ని ప్రిఫర్ చేస్తాను. ఈ మధ్య నాకు కొద్దిగా హెల్త్ బాగలేదండి, ఫ్రోజన్ షోల్డర్ పెయిన్ ఎక్కువగా ఉండి అసలు చెయ్యి ఇలా కదపలేని పరిస్థితిలో ఉండింది. అందువల్ల ఈ మధ్య అసలు వీడియోలు అలాంటివి ఏం చేయలేదండి నేను. సో నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నా వీడియో రీచ్ అవ్వాలంటే చిన్న వీడియోస్ ఇవి రీచ్ అవ్వాలంటే మీ సహకారం కావాలి నాకు. మీరు నాకు హెల్ప్ చేస్తే ఇవి రీచ్ అవుతాయండి. మీ అమ్మకి హెల్ప్ చేశాను అనుకొని నాకు కొద్దిగా రీచ్ ఇవ్వండి ప్లీజ్.